సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సార్ నమస్తే సార్, ప్రభు గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ బంగారం వెండి ధరలు పోటీగా పెరిగి ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. అసలు ఒకప్పుడు మనం బంగారం ధరల గురించి మాత్రమే మాట్లాడుకునే వాళ్ళమే. సిల్వర్ గురించి పెద్దగా డిస్కషన్లోకి వచ్చేది కాదు. సిల్వర్ కొనేవాళ్ళు కాదు. సిల్వర్ అంటే ఎప్పుడో ఏదైనా పెళ్ళిళ్ళప్పుడు ఏదైనా గిఫ్టింగ్ ఇవ్వడానికి తప్ప పెద్దగా సిల్వర్ డిస్కషన్లోకి వచ్చేది కాదు. సిల్వర్ ధరలు. అవునండి. ఇప్పుడేమో సిల్వర్ ఏమో ఆల్మోస్ట్ లక్షలో ఉంది, బంగారం కూడా లక్షకి చేరువయ్యేందుకు ఉత్సాహం చూపిస్తుంది. సో ఎందుకంటారు బంగారం వెండి ధరలు ఇంతలా పెరిగిపోతున్నాయి? అండ్ సిల్వర్ విషయానికి వస్తే ఎందుకు సిల్వర్ రీసెంట్ టైమ్స్లో విపరీతంగా అంత పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది ప్రైస్ అంటారు? అండ్ ఒకప్పుడు పెద్ద డిస్కషన్లోకి వచ్చేది కాదు, బట్ ఇప్పుడు సిల్వర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఏంటి అసలు ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ పరిస్థితి? అంటే మన మార్కెట్ బాగున్నప్పుడు, ఎసెట్ క్లాస్లో ఈక్విటీ మార్కెట్ బాగున్నప్పుడు గోల్డ్ తగ్గుతూ ఉండేది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ తగ్గుతుందో ఇంకా డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ ఎక్కడ పెట్టాలి? ఇమీడియట్ లిక్విడిటీ కాబట్టి గోల్డ్ అంటే క్యాషే. సో ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేట్ ఎసెట్ క్లాస్లో గోల్డ్ ఎక్కువ చూసేవాళ్ళు. అంటే రిటైల్లో నడిచేది అంటే విపరీతంగా ఎక్కువ కొనలేరు కదా. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్లో ఉన్నా, ఇప్పుడు అట్లా ఏదైనా ఫంక్షన్లు ఉన్నా వాటికి ఎంత అవసరమో దాని ప్రకారం కొనుక్కుంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సెంట్రల్ బ్యాంకులు అన్నీ ఆల్ ఓవర్ ద వరల్డ్ గోల్డ్ రిజర్వ్ చేస్తోంది. ఎందుకని? ఆపత్కాలం ముందు అవి ఇమీడియట్ లిక్విడిటీ కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుందని విపరీతంగా కొంటున్నారు. మనం కూడా లండన్లో ఎప్పుడో లండన్లో పెట్టి తాకట్టు పెట్టుకున్న డబ్బులు కూడా 100 టన్స్ తెచ్చుకున్నాం. లాస్ట్ ఇయర్ 74 టన్స్ మళ్ళీ మార్కెట్లో కొన్నాం. అంటే కొంత పర్సంటేజ్ తీసుకొచ్చి ఆ గోల్డ్ రిజర్వ్స్ అనేవి పెంచుకుంటున్నాయి. ఇది ఎవరు నేర్పించారు? పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు మార్కెట్ రిఫార్మ్స్ తెచ్చినప్పుడు. అప్పుడు మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డాం 90s లో. సో అది దేశమంతా అబ్జర్వ్ చేసింది మనల్ని. సో డెఫినెట్గా అందరూ ఆల్ యుఎస్తో సహా హైయెస్ట్, ఇప్పుడు యుఎస్లోనే 8531 టన్స్, అదే హైయెస్ట్. మనం ఇంత గోల్డ్ మీద మన వాళ్ళు అంత ప్రియంగా ఉంటారుగా. మనం ఎంత పొజిషన్లో ఉన్నాం? 7th పొజిషన్లో ఉన్నాం. కానీ యాక్చువల్గా అయితే కరెక్ట్ గోల్డ్ కనుక అంటే చెప్పకుండా, అంటే మొత్తం చెప్పరు కదా. ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి గోల్డ్ ఎంత ఉంది అనేది తెలీదు. సో అది మొత్తం బయటకు వస్తే ఏ కంట్రీలో కూడా లేనంత గోల్డ్ మన దగ్గరే ఉంటుంది. సో అట్లా రిజర్వ్స్ ఎక్కువ పెంచుకుంటున్నారు గోల్డ్. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్ బాగాలేదో డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్స్ గోల్డ్లో పెడతారు. సో గోల్డ్ అనేది దాదాపుగా 86,500 ఆ రేంజ్లోకి వచ్చింది. సో ఇక్కడ కొంచెం స్టేబుల్గా అక్కడ ఒక 300, 400, 500 అక్కడే ఆడుతోంది. ఎందుకంటే దాదాపు ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి. సిల్వర్ ఒకప్పుడు అంత యూసేజ్ ఉండేది కాదు. మీరన్నట్టు ఏదో గిఫ్ట్లకి వాటికే ఉపయోగించేవాళ్ళు, పూజ సామాగ్రి ఇట్లాంటి వాటికి ఉపయోగించేవారు. పెద్ద యూసేజ్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు బ్యాటరీస్లో కావాల్సిన దానికి అనుగుణంగా దీన్ని వాడుతున్నారు. అంటే ఇండస్ట్రియల్ కన్సంప్షన్ పెరిగింది బాగా. ఇంకా డిమాండ్ ఉంది, ఇంకా పెరుగుతుంది బాగా. సో డెఫినెట్గా ఫ్యూచర్ అది 150,000 వరకు వెళ్ళే ఛాన్స్లు కూడా ఉన్నాయి. నెక్స్ట్ సిల్వర్ అంత ఉంది, అంతవరకు ఛాన్స్ ఉందండి. ఎందుకంటే అంతకుముందే 1,00,000 మనకి బయట మార్కెట్లో 1,08,000 పోయింది. మనం కూడా 1,02,500 ఉన్నాం లిస్టెడ్ దాంట్లో. సో ఆల్ టైమ్ హై అది. సో డెఫినెట్గా ఈ ఆల్ టైమ్ హై అనేది డెఫినెట్గా క్రాస్ అవుద్ది ఏది సిల్వర్లో. గోల్డ్లో ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ ఎక్కడైతే ఇక చిన్నగా ఏదైనా మార్కెట్కి పాజిటివ్ కావాలని చూస్తుంది, గవర్నమెంట్ కోసం ఏదైనా చేస్తానని చూస్తున్నప్పుడు ఏమన్నా ఈక్విటీ మార్కెట్ ట్యాక్స్ సోప్స్ ఇట్లాంటివి ఎఫ్ఐస్ ఇస్తే డెఫినెట్గా గోల్డ్ పడే ఛాన్స్లే ఉంటాయి. అంటే ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటే గోల్డ్ కొంచెం షార్ట్లోను, సిల్వర్ బైలో ఉండొచ్చు. సో ఎందుకంటే విపరీతంగా పెరిగింది, 1,00,000 దాకా పోయిందంటే క్రైమ్ రేట్ కూడా పెరిగిపోద్దండి. చిన్న గ్రాములకే గొడవలు అయిపోతాయి.
సో క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోద్ది. సో అంత కూడా పెరగకూడదు. బట్ ఫ్యూచర్లో అతి తొందరలో మన గవర్నమెంట్ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆడవాళ్ళ దగ్గర ఎంత గోల్డ్ ఉందో అది చూపించాలని ఒక స్టాట్యూట్ తెస్తున్నారు. 100% మొత్తం లాస్ట్ టైం కూడా తెచ్చారు. లాస్ట్ టైం కూడా తెచ్చితే ఆడవాళ్ళ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ అంటే థర్డ్ టైం కాబట్టి ఈసారి కొంచెం వచ్చేటట్టే ఉంది. ఏదైనా కానీ గోల్డ్ కొంచెం ఇక్కడి నుంచి పెద్ద పెరగపోవచ్చు. 1 lakh వస్తుందా అంటే లిస్టింగ్ దాంట్లో 1 lakh వస్తుందా అంటే అంతవరకు రాకపోవచ్చు. మరి 88 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయి. సిల్వర్ మటుకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. సో యూసేజ్ పెరుగుతుంది కాబట్టి ఎక్కువ కన్సంప్షన్ అవుతుంది, దానికి డిమాండ్ పెరుగుతోంది గోల్డ్ కంటే. సో ఇదివరకేమో రివర్స్ ఉండేది, ఇప్పుడు సిల్వర్కి వచ్చింది. సో సిల్వర్కి టైం వచ్చింది అనుకోవాలి ఒక రకంగా. సో సిల్వర్ ఇంకా దాదాపుగా 150,000 వరకు పోయేటట్టు అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ట్రంప్ వచ్చిన తర్వాత మన ఈక్విటీ మార్కెట్ ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది అనుకున్నారు, గోల్డ్ పడుద్ది అనుకున్నారు. సో ట్రంప్ వచ్చిన తర్వాత మనకున్న రిలేషన్ మన సైడ్ ఉంది కానీ ఆయన సైడ్ ఎట్లా ఉండాలో మాగా అంటున్నాడు, మేక్ అమెరికా గ్రేట్ అంటున్నాడు. కానీ ఏ కంట్రీ అయినా నాకు ఒకటే, నో రిలేషన్స్, నో శత్రు, నో మిత్రు అన్నట్టుగా, ఎవరైనా నాకు ఒకటే, మోడీ గారు ఇంకెవరైనా ఒకటే నాకు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. సో దానివల్ల ఏముందంటే టారిఫ్ వార్ నడుస్తుంది ఒక రకంగా. సో దానివల్ల కొంచెం గోల్డ్ ఇప్పుడు కొంచెం బాగా ఫ్లరిష్ అయింది అనుకోవచ్చు. ఆ భయం ఉంది కాబట్టి మార్కెట్లో. ఎప్పుడైతే ఈ టారిఫ్ వార్ అనేది కొంచెం సెటిల్ అవుతుందో ఆయన కూడా పాలసీలు కొంచెం మళ్ళీ మార్చుకొని, ఎందుకంటే కోర్టు మట్టుకెళ్ళేస్తుంది మళ్ళీ, సిటిజన్షిప్ లో వేసింది కదా. సో అట్లానే ప్రతిదీ కూడా ఎప్పుడో నుంచి లీగల్ గా ఉన్న స్టాట్యూట్లు మొత్తం ఈయన ఉండేది 4 ఏళ్ళు, ఈ 4 ఏళ్ళలో మార్చాలంటే ఎట్లా మారుస్తాడు? మారలేరు కదా. టోటల్ గా కాంగ్రెస్ దాంట్లో నుంచి మారి అందరూ యాక్సెప్ట్ చేసి అవతల పార్టీ కూడా అప్పుడు చేసి అప్పుడు కదా రావాల్సింది. ఆయన ఇండివిజువల్ గా ఆయన తీసుకునే డిసిషన్ ఇన్స్టెంట్ గా ఏదన్నా ఇబ్బంది ఉంటుందో కానీ లాంగ్ రన్ లో మళ్ళీ అది తీసేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి గోల్డ్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఈ మన మార్కెట్ ఈక్విటీ మార్కెట్ యూటర్న్ తీసుకుందో అది కూడా పైనుంచి యూటర్న్ తీసుకునే 86,500 నుంచి యూటర్న్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు.